దబ్బకాయ పచ్చడి కోసం చిన్న దబ్బకాయ ఇలాగ పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. చెంచాన్నర మెంతులు, అర చెంచా ఆవాలు, ఒక అర చెంచా నువ్వులు, ఒక 20 ఎండుమిరపకాయలు ఇలా వేయించి పెట్టుకున్నాను. చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. ఇది 3 వంతులు అయిందండి. చెంచాన్నర ఉప్పు, అర చెంచా పసుపు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాము. ఒక 4 చెంచాలు నూనె వేసుకుందాము. కొంచెం ఇంగువ ముక్కలు ఒక్కసారి వేడి చేసుకుందాము. చిటికెడు బెల్లం కూడా వేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మనం మిక్సీ చేసుకున్న పొడి వేసేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. 2 నిమిషాలు అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇదండి టిఫిన్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక యువతలు పెడితే 2 రోజులు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక 2 రోజులు ఉంటుందండి.